అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఆన్లైన్ మార్కెట్ ప్లేసెస్ లో నో కాస్ట్ ఈఎంఐ అనేది చాలా టెంప్టింగ్ ఉంటుంది. ఇంట్రెస్ట్ లేకుండా నో కాస్ట్ ఈఎంఐ అనేది ఒకటి పెట్టినప్పుడు ఈఎంఐ తగ్గుతుంది. సో అవసరం లేకపోయినా కూడా బయింగ్ అలవాటు అనేది ఎక్కువైపోతుంది చాలా మంది. నా కూతురికి ల్యాప్టాప్ కావాలి, ఖచ్చితంగా కొనాలి. అవుట్ రేట్ పే చేస్తే ఎంత వస్తుందో 82,000 వచ్చి నో కాస్ట్ లో నాకు 10 ఇన్స్టాల్మెంట్స్ లో సేమ్ 82,000 ఇస్తే జీరో కాస్ట్ ఈఎంఐ ఎక్కువగా ఎప్పుడు ఆఫర్ చేస్తారంటే ఒక మోడల్ ఉంది, ఒక నెక్స్ట్ మోడల్ లాంచ్ చేస్తున్నారు. ఇది వేరే హౌస్ లో ఇంకా నాకు ఒక 20 లాక్ పీసులు ఉన్నాయి హ్యాండ్సెట్స్. నెక్స్ట్ వస్తే ఇది పోదు. రైట్ అవే ఈఎంఐ 15,000 పెట్టుకుంటే మీరు ఓపెన్ అయినప్పుడు 20 లక్షలు తగ్గిపోతుంది. అవును. Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully. ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఆన్లైన్ మార్కెట్ ప్లేసెస్ లో నో కాస్ట్ ఈఎంఐ అనేది చాలా టెంప్టింగ్ ఉంటుంది కస్టమర్స్ కి. దానివల్ల ఏమవుతుందంటే నేను గమనించింది కూడా ఒక 1,50,000 ఐఫోన్ ఉంది అనుకున్నాం. ఇంట్రెస్ట్ లేకుండా నో కాస్ట్ ఈఎంఐ అనేది ఒకటి పెట్టినప్పుడు ఈఎంఐ తగ్గుతుంది. సో అవసరం లేకపోయినా కూడా బయింగ్ అలవాటు అనేది ఎక్కువైపోతుంది చాలా మందికి. సో నో కాస్ట్ ఈఎంఐ ఎవరికి లాభం? కంపెనీకి లాస్ కదా ఒక రకంగా, ఇంట్రెస్ట్ లేకుండా ఇవ్వడం వల్ల. సో ఈ ట్రాప్ ఏంటి, దీన్ని అంతా ఎట్లా చూడాలంటే నేను చాలా వరకు ఆన్లైన్లో చూసింది కూడా చాలా మంది ఎక్స్పర్ట్స్, కొంతమంది ప్రోగా చెప్తున్నారు, కొంతమంది దాన్ని స్కామ్ అనే దీంట్లో చెప్తున్నారు. ఏంటి ఎగ్జాక్ట్ ఏంటి మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? సార్ ఇప్పుడు నో కాస్ట్ లో ఏం కొంటాం అనేది మ్యాటర్. నా కూతురికి ల్యాప్టాప్ కావాలి, ఓకే, సో ఖచ్చితంగా కొనాలి క్లాస్ లో రిక్వైర్మెంట్. అప్పుడు నో కాస్ట్ లో కూడా తప్పే ఉంది. ఇఫ్ ఇట్ ఈస్ ఐఎమ్ బయింగ్ అట్ ద సేమ్ కాస్ట్, అవుట్ రేట్ పే చేస్తే ఎంతకు వస్తుందో 82,000 వచ్చి నో కాస్ట్ లో నాకు 10 ఇన్స్టాల్మెంట్స్ లో సేమ్ 82,000 ఇస్తే ఇట్ గో ఫర్. అంతే కదా. సో నో కాస్ట్ ఈజ్ నాట్ ట్రాప్, దేర్ ఇస్ నథింగ్ హిడెన్. కానీ ఆల్ యూ నీడ్ టు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రోడక్ట్ నేను డబ్బులు పెట్టుకుంటే అండ్ నో కాస్ట్ ఈఎంఐలో ఎఫెక్టివ్ గా సేమ్ ప్రైస్కి వస్తుందా? సేమ్ ప్రైస్కి వస్తే అది కరెక్ట్, ప్రొవైడెడ్ మనం ఏ ప్రోడక్ట్ కొంటున్నాం. నువ్వు అవసరం కదా, అవసరం లగ్జరీ అయితే వేరు కదా. అవును. ఇప్పుడు ఐఫోన్ కి నువ్వు ల్యాప్టాప్ ఎంత తేడా ఉంది? అవును కదా. ఇది ఫస్ట్. సో జీరో కాస్ట్ ఈఎంఐ ఎక్కువగా ఎప్పుడు ఆఫర్ చేస్తారంటే మీరు అన్ని ఇప్పుడు ఒక మోడల్ ఉంది, అది ఏదైనా కానీ ఎలక్ట్రానిక్ ఐటమ్, ల్యాప్టాప్, మొబైల్, వాడు నెక్స్ట్ మోడల్ లాంచ్ చేస్తున్నాడు. ఇది వేరే హౌస్ లో ఇంకా నాకు 2 లక్షల పీసులు ఉన్నాయి అవైలబుల్, ఒక 20 లాక్ పీసులు ఉన్నాయి హ్యాండ్సెట్స్. నెక్స్ట్ వస్తే ఇది పోదు, ఇది నమ్మాలి. ఇప్పుడు ట్రెండ్ చూస్తే రోజుకి నాకు అక్రాస్ కంట్రీ ఇన్ని హ్యాండ్సెట్స్ పోతున్నాయి. ఈ ఫేజ్ లో ఇవి మొత్తం స్టాక్ ఖాళీ అవుతుంది. కానీ అది వస్తే ఇంక ఇది వేస్ట్ అయిపోతుంది. అప్పుడు కొన్నిసార్లు మ్యానుఫ్యాక్చర్ నుంచి డీలర్ నుంచి వీళ్ళిద్దరు కమిషన్ కట్ చేసుకొని ఈ అమ్ముతున్న పీసుల్ని డబుల్ ట్రిపుల్ చేస్తారు. సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు ఒక హ్యాండ్సెట్ అమ్మితే వచ్చేది 10% కమిషన్. నేను ఇప్పుడు ఏం చేస్తాను, రోజుకి నేను 10 హ్యాండ్సెట్స్ అమ్ముతున్నా. ఇప్పుడు నేను నా మార్జిన్ 5% తగ్గించుకుంటాను. కానీ విత్ దట్ ఆఫర్ ఐ విల్ ఎండ్ అప్ సెల్లింగ్ 20 మొబైల్స్. నా ఎఫెక్టివ్ ఇన్కమ్ విల్ రిమైన్ సేమ్. ఎందుకంటే బ్యాంకర్ ఎప్పుడు నో కాస్ట్ లో కాస్ట్ ఇవ్వడు. ఈ విల్ డెఫినెట్లీ యాడ్ ఇస్ మార్జిన్. మేబీ ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తాడు. మామూలుగా 14%, 12% ఉంటే మేబీ స్పెషల్ ఈ ప్రోడక్ట్ కి 9% డీలర్ కో మ్యానుఫ్యాక్చర్ కో ఛార్జ్ చేస్తారు. వీళ్ళు దాన్ని అబ్జర్వ్ చేస్తారు, వాళ్ళ మార్జిన్ తగ్గుతుంది. దే ట్రై టు గెయిన్ దిస్ ఎంటైర్. వాళ్ళు కాంప్రమైజ్ అయ్యింది, వాల్యూమ్ సేల్ పెంచి తెచ్చుకుంటారు అంతే. ఇక్కడ జీరో కాస్ట్ ఏమి ఉండదు. ఇట్ ఈస్ ఎ కాస్ట్ బయ్యర్ కా, డీలర్ కా, మ్యానుఫ్యాక్చర్ ఎవరికో కాస్ట్ ఉంటుంది. బ్యాంకర్ మాత్రం చేసేదే వడ్డీ కోసం. బ్యాంకర్ వ్యాపారమే వడ్డీ, వడ్డీ లేకుండా ఇవ్వడు బ్యాంకర్. మళ్ళీ దానికి ఒక స్లైట్ ప్రాసెసింగ్ ఫీ ఒకటి ఉంటుంది, ఇంట్రెస్ట్ మీద జిఎస్టీ కాంపోనెంట్, వెరీ నామినల్, పెద్ద డిస్కస్ చేసిన విషయాలు కావు. 300 ప్రాసెసింగ్ ఫీకి ఇంట్రెస్ట్ పడే దాని మీద జిఎస్టీ దాన్ని పెద్ద పోతుంది అవసరం. మీ జెన్యున్ రిక్వైర్మెంట్ ఉండి మీరు ఎలాగూ కొనాలి. యువర్ ప్లాన్, యువర్ మనీ అండ్ ప్లాన్ విచ్ ఇస్ నెసెసిటీ. అప్పుడు ఉంటే మీరు ఆ డబ్బుని ఈ 10 నెలల పాటు బ్యాంకులో పెట్టినా మీకు 4% వర్కౌట్ అయింది, 3% వర్కౌట్ అయింది. ఆ 3 సేఫే కదా. డబ్బు ఇచ్చినా 80,000, 10 నెలల్లో కట్టినా 80,000. ఈ 80,000 అకౌంట్లో పెట్టుకుని పెట్టినా ఒక 2,000, 3,000 వాటర్. సో నో కాస్ట్, జీరో కాస్ట్ ఈఎంఐ అది కాదు. మీరు టెంప్ట్ అయ్యి అవసరం లేని వస్తువు కొనుక్కుంటే ఫ్రాడ్. అది మీరు రిక్వైర్డ్ కొంటే అలాగ కొనాల్సినప్పుడు లో కాస్ట్ ఉంటే జీరో కాస్ట్ ఉంటే జీరో కాస్ట్ తీసుకోండి, జీరో కాస్ట్ ఈఎంఐ తీసుకోండి. సేమ్ ప్రోడక్ట్, సేమ్ మోడల్, సేమ్ ప్రైస్. మరి బ్రెయిన్ లాజిక్ ఉంది సార్. అయితే ఇక్కడ ఏం చేస్తారంటే ఇప్పుడు ఒక పెద్ద ఐటమ్ నేను జీరో కాస్ట్ ఈఎంఐలో తీసుకున్నా, ఈఎంఐ హ్యూజ్ వచ్చింది. రేపు మళ్ళీ నేను హోమ్ లోన్కి వెళ్తాను, ఈ ఈఎంఐని కూడా వాడు ఆబ్లిగేట్ చేస్తారు. మీకు ఫ్యూచర్ లో మేజర్ పర్చేజెస్ ఉంటే మళ్ళీ ఇది ఆబ్లిగేట్ అయింది, ఇది ఆబ్లిగేట్ అయితే దీన్ని ప్రీ క్లోజ్ చేయాలి, అప్పుడు ప్రీ క్లోజింగ్ ఛార్జ్ అడుగుతాడు. అది రిఫ్లెక్ట్ అవ్వాలి సివిల్లో, చాలా డిలే ఉంటుంది. మీకు కనుక ఇమ్మీడియట్ గా ఏదైనా మేజర్ పర్చేజ్ లైక్ కార్ పర్చేజ్ ఉంది, హోమ్ లోన్ పర్చేజ్, హోమ్ పర్చేజ్ ఉంది, లోన్కి వెళ్తారంటే ఆ టైంలో ఈ జీరో కాస్ట్ ఈఎంఐకి ఎంటర్ అవుతుంది. ఇది స్ట్రైట్ అవే ఇక్కడ ఈఎంఐ 15,000 పెట్టుకుంటే మీ హోమ్ లోన్ 20 లక్షలు తగ్గిపోతుంది. అవును. అప్పుడు మళ్ళీ పానిక్ అయ్యి వీటిని అప్రోచ్ అయ్యి
ఇది క్లోజ్ చేసి ఇక్కడ సర్టిఫికేట్ తెచ్చి అది సివిల్లో రిఫ్లెక్ట్ ఎంత గోల. మీకు నెక్స్ట్ 1 year లో ఈ 10 months లో ఏదైనా పర్చేజ్ ఉంటే కార్ పర్చేజ్, హౌస్ పర్చేజ్, జీరో కాస్ట్ ఈఎంఐకి వెళ్ళకండి. అది మీ ఎలిజిబిలిటీ తగ్గించేస్తుంది. ఓకే, ఏం లేకపోతే వెళ్ళిపోండి. ఎందుకంటే దాని సివిల్ మంచిగా పెరుగుతుంది. ఆన్ టైం పెడితే సివిల్ మంచిగా ఇంప్రూవ్ అవుతుంది కదా సివిల్ స్కోర్. ఇప్పుడు మరీ దరిద్రం కదా, సివిల్ స్కోర్ని బట్టే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటున్నారు హోమ్ లోన్. అది ఎంతో అది ఉంటే 7.1 అంట, లేకపోతే 7.3 అంటారు. నాకు అర్థమవుతుంది అసలు. బిహేవియర్ చెప్పాలి అంతే. నువ్వు డిఫాల్ట్ చేయనప్పుడు ఎక్కువ లోన్ లేకపోతే సివిల్ స్కోర్ ఉండదు. ఆ సివిల్ స్కోర్ లేనందుకు కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ వేస్తున్నారు. అందులో నాకు అర్థం కావట్లేదు. చాలా మంది మాట్లాడుతుంటే అది రైట్ లాజిక్ ఎట్లయితుంది. నాకు అవసరం లేదు, నేను లోన్స్ తీసుకోలే, ఎప్పుడో తీసుకున్నా అయిపోయింది. నా సివిల్ స్కోర్ తక్కువ ఉంది కానీ సార్ సివిల్ స్కోర్ మీకు ఇంత లేదు కదా సార్, మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7.3 సార్, 7.1 రాదు, 2 రాదు. అంటే వాళ్ళ దీంట్లో ఏంటంటే కంటిన్యూస్ గా మీరు లోన్స్ తీసుకుంటే కడుతుండాలి. ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడుతూ ఉన్నోడికి అంటే కడుతూ ఉంటే డిసిప్లిన్ అలవాటు పడ్డ ప్రాణం అయితే అన్నట్టుగా ఉంది. చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా సెక్యూర్ లోన్. ఏముంటుంది నాకు అర్థమవుతుంది. ఎస్, కాబట్టి జీరో కాస్ట్ ఈజ్ నాట్ ఫ్రాడ్, మిస్లీడింగ్ కాదు. మీరు మిస్లీడ్ అయితే అది అప్పుడు ఇట్ కెన్ బి సెల్ఫ్ ట్రాప్ అంతే. సెల్ఫ్ ట్రాప్ మీ ట్రాప్ అంతే. వాళ్ళది క్లియర్ బిజినెస్ మోడల్. బట్ దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ జీరో కాస్ట్ ఈఎంఐ ఫర్ అ బ్యాంకర్. అండ్ నథింగ్ కాల్డ్ లాస్ ఫర్ అ డిస్ట్రిబ్యూటర్, డీలర్ ఆర్ ది మ్యానుఫ్యాక్చరర్. అంతే. అలా చూసుకున్నారు అందరికి ప్రాబ్లం. వెళ్ళిపోండి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒక పర్టికులర్ మోడల్ జీరో కాస్ట్ ఆఫర్ వస్తే దాని నెక్స్ట్ మోడల్ వస్తుంది గుర్తుపెట్టుకోండి. అక్కడ అలా ఆగితే ఆగొచ్చు. అమ్మ వీడు ఇస్తున్నాడంటే నెక్స్ట్ ఏదో తెస్తున్నాడు రా, వాళ్ళు తీసుకున్న వెంటనే నెక్స్ట్ మోడల్ వచ్చింది మిస్ ఉండదు. అంతే సార్. అంతకుమించి దాని గురించి నెగిటివ్ గా మాట్లాడడం కానీ పాజిటివ్ గా మాట్లాడాలి. నెగిటివ్ గా మాట్లాడడం కదా నాకు తెలిసి ఏం లేదు, నాకు అండర్స్టాండింగ్ లేదు. జీరో కాస్ట్ ఈఎంఐ ఇస్ గుడ్. డబ్బున్న జీరో కాస్ట్ వెళ్ళిపోయింది.